హోదా విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి. అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం. మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు రాశారు. తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2 పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు. కానీ 2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, మనల్ని కూడా మోసం చేశారు. 2019 తర్వాత మనకు అనేక సార్లు అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, మొన్నటికి మొన్న ఢిల్లీలో సివిల్ సర్వీసెస్